నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి గురువు గారితో నేరుగా మాట్లాడండి. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ఎప్పట్లాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? చిన్న కథ చెప్పుకుందాం. అది ఏంటంటే సరదాగా సాగే కొంచెం అంటే మన దగ్గర కథ కాకుండా కొంచెం అరేబియన్ కథలు బాగుంటాయి. ఇప్పుడు అందులోంచి ఒక మోటివేషన్ స్టోరీ. అంటే బాగ్దాద్ నగరంలో ఒక ఫ్యామిలీ, ఆయనకి కొడుకున్నాడు, భార్య చనిపోయింది. సరే, పెద్దగా సంపాదన ఏమీ లేదు, ఆస్తులు లేవు. కొడుకుతో తండ్రి అనేవాడు, నాయన నీకేమీ ఇవ్వలేకపోతున్నాను, నేనేమీ సంపాదించలేదు, వయసా పెరుగుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. సరే, కొడుకు కూడా ఏమీ చేస్తే అలాగే పెరుగుతున్నాడు. సరే, ఇంకా పెద్ద ఆయన అయిపోయాడు. అప్పుడు ఆఖరి దశకు వచ్చాడు, అర్థమైంది ఆయనకి. కొడుకుని పిలిచి చెప్తాడు, నాయన ఏమీ ఇవ్వలేకపోయాను, ఎంతో తాపత్రయపడ్డాను, నేనేం చేసినా కలిసి రాలేదు, నా తాపత్రయం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. సో నాకు బాధగా ఉంది, ఏమి ఇవ్వకుండా నీకు వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎలా బతుకుతావు అని. కానీ తండ్రిగా నేను మనసులో బలంగా ఏం కోరుకుంటాను, ఏం ఆశీర్వదిస్తానంటే, నా ఆశీర్వచనం ఖచ్చితంగా నీకు జరిగి తీరుతుంది, అంటే కల్మషం లేదు నా దగ్గర, కాబట్టి నా ఆశీర్వచనం నీకు పలుకుతుంది, నువ్వు ఏ పని చేసినా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది నాయనా, జాగ్రత్త అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు, కాలం చేస్తాడు. తర్వాత అంటే ఎంత బలమైన డిజైర్ అంటే, కోరుకుంటాడు నా కొడుక్కి ఇలా కావాలి, మట్టి పట్టుకుంటే. తల్లిదండ్రులు బతికినా చనిపోయినా ఎక్కడున్నా పిల్లలు బాగోవాలని కోరుకుంటారు. సరే, ఇతను ఏం చేసినా, ఈ పిల్లాడు ఏ పని చేసినా అది సూపర్ సక్సెస్ అయిపోతుంది. చిన్న వ్యాపారం పెడితే అందులో బ్రహ్మాండమైన లాభాలు వస్తున్నాయి. చూస్తుండగానే అలా విటుడు ఇంత అని వటుడు ఇంత అని అంత పెరిగిపోయి కోటీశ్వరుడు అయిపోయాడు చూస్తుండగానే. అయిపోయింది. చుట్టూ మిత్రులు ఉంటారు కదా, వీళ్ళు ఇదంతా మా నాన్న గొప్పతనం అని చెబుతూ ఉంటే, మా నాన్న ఆశీర్వచనం అంత బలమైన డిజైర్ మా నాన్నది, ఇక ఒక్కటి నాకు మిస్ అవ్వట్లేదు, నిజంగా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అంటే. అది నిజమైతే పక్కన ఇంకో స్నేహితుడు చెప్తాడు, ఇదే నిజమైతే ఇప్పుడు మనం బాగ్దాద్ నగరంలో ఉన్నాము, ఇక్కడ ఖర్జూరాలు కొని కైరో తీసుకెళ్ళి అమ్ముదాం. అంటే కైరో నుంచి ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ రేటు ఉంటాయి, కైరో ప్రొడక్షన్ కాబట్టి అక్కడి నుంచి వస్తాయి కాబట్టి అక్కడ తక్కువ రేటు ఉంటుంది. ఎక్కువలో కొని ఎక్కడి నుంచి వస్తాయో అక్కడికి తీసుకెళ్తే నష్టపోతాం కదా. మీ నాన్న దీవెన నిజమైతే బాగ్దాద్లో ఖర్జూరాలు కొని కైరోలో అమ్ముదాం అంటాడు. ఇది ఎక్కడ కోరికరా అంటాడు. మరి మీ నాన్న దీవెన కరెక్ట్ అయితే అది జరగాలి కదా, నా లాస్ రాకూడదు కదా అంటాడు. సరే చూద్దాం, మా నాన్న దీవెన చాలా బలమైందని నేను నమ్ముతున్నాను అని కొనేయమంటాడు. బాగ్దాద్లో విపరీతమైన రేటు పెట్టి ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం కొనేశారు. కొనేసిన తర్వాత ఒంటిల మీద వేసుకొని ఎడారిలో బయలుదేరి కైరో నగరానికి వెళ్తూ ఉంటారు. ఈ ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఈ సుల్తాన్ గారు మొత్తం పరివారం అంతా కూడా ఇసుకలో ఏదో వెతుక్కుంటున్నారు. ఎడారి ఇసుకలో ఆ వేడి ఎండలో ఏదో వెతుక్కుంటున్నారు. ఆయన కూడా వెతుకుతున్నాడు, సుల్తాన్ కూడా. చూస్తే ఎవడు వీడు ఏంటి వెతుకుతున్నాడని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, భట్టులు అందరూ చెప్తారు, ఏం లేదు, మా సుల్తాన్కి వాళ్ళ వైఫ్ మ్యారేజ్ టైంలో ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చింది, ఆ రింగ్ అంటే విపరీతమైన ప్రేమ ఆయనకి, ఆవిడన్నా కూడా విపరీతమైన అభిమానం, ఆవిడిచ్చిన ముచ్చటగా ఇచ్చిన రింగు కదా, అది పోయింది, దానికోసం ఇప్పుడు చచ్చిపోతున్నాడు, దొరికితే తప్ప ఎవడికి ఇంటికి వెళ్ళొద్దు అంటున్నాడు, మమ్మల్ని అందరూ ఎంట్లో పెట్టాడని చెప్పేసి వీళ్ళు బాధపడుతుంటారు. వీడిని చూస్తాడు, ఎవడక్కడ వస్తున్నాడు ఒంట్లు వేసుకొని అని చెప్పి వీడిని బులా ఉంటాడు, పిలుస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు రాజు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏం లేదు రాజా, సుల్తాన్, నేను ఇక్కడి నుంచి బాగ్దాద్ నుంచి కైరో వెళుతున్నాను, వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. ఏం వ్యాపారం చేస్తావు? ఖర్జూరం. అంటే కైరో నుంచి తీసుకొచ్చి బాగ్దాద్లో అమ్ముతావా అన్నాడు. కాదు, నేను బాగ్దాద్లో కొనుక్కొని కైరోలో అరే పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. నిజమే అంటే, ఇది నీకు సరదాగా ఉందా, జోక్ వేస్తున్నామని అంటాడు. కాదు, మా నాన్న దీవెన ఇలా ఉంది, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, దానికోసం అది రుజువు చేయడం కోసం నేను వెళ్తున్నాను అంటే, మీ నాన్న దీవెన అంత బలమైందా, మట్టి పట్టుకుంటే బంగారం అవుద్దా, ఇవన్నీ నిజమేనా కథలా అంటాడు. ఏదో నాకు కూడా చూపించు అంటాడు. ఎలా అవుద్ది అంటాడు. ఏం లేదు మహారాజు, ఇలా మట్టిలో పెట్టాను అనుకోండి, ఇసుకలో చేపెడతాడు, పోగొట్టుకున్న ఉంగరం అందులో ఉంటుంది. అమ్మ, మీ నాన్న దీవెన మామూలుది కాదురా బాబు. ఆ ఉంగరం తీసుకొని అమ్మ వీళ్ళందరినీ పని ఆపమని చెప్పి, వెతుకులాట ఆపమని చెప్పేసి అది తీసుకొని, నువ్వు అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, నీ తీసుకున్న ఖర్జూరాలన్నీ కూడా 10 రెట్లు ధనం ఇచ్చి నేనే కొనుక్కుంటా, నాకు ఇంత మంచి చేసి పెట్టావు కాబట్టి నా పోయిన రింగు దొరికింది అని చెప్పేసి 10 ఇంతలు ఇచ్చి అది తీసుకుంటా. అంటే మళ్ళీ ఇక్కడ లాభం. కట్ చేస్తే
తల్లిదండ్రులు ఎక్కడున్నా పిల్లలు మంచి కోరుకుంటారు, వాళ్ళు ఎదుగుదలే కోరుకుంటారు. తల్లిదండ్రుల దీవెనలో ఎక్కడా స్వార్థం ఉండదు. కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం, ఆఖరిలోని గురువు తర్వాత కూడా దైవమే, గురువు తర్వాత ముందు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ దీవెనలో ఎక్కడా స్వార్థం ఉండదు. తల్లిదండ్రులు కూడా మీరు అలాగే గౌరవించండి. చాలా చక్కగా చెప్పారు తల్లిదండ్రుల గొప్పతనం గురించి గురుగారు. ఒక కాలర్ని తీసుకుందాం. కామాక్షి గారు నెల్లూరు నుంచి. కామాక్షి గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్కారం, గురుగారితో మాట్లాడండి. సరే. హలో నమస్తే గురువు గారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, మీరు బాగున్నారా సార్? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. సార్ నమస్తే. చెప్పండి. మా బాబు గురించి అడగదాం అనుకుంటున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? జూన్ 23, 2004. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బాబులు సార్. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. అవును సార్, బుధవారం మధ్యాహ్నం 12:05. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ అయిపోయి అబ్బాయి స్పోర్ట్స్ లో ఉన్నాడు. దాని పరంగా కొంచెం చూసుకుంటా. ఎక్కడున్నాడమ్మా అబ్బాయి? నెల్లూరులోనే సార్. బెంగళూరులో? నెల్లూరు. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. అమ్మ ఇది సింహరాశిగా చూసేది. అవును సార్. ఈ అబ్బాయికి మరి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందమ్మా. సార్ చాలా బాగుంది అమ్మ. మీరు గర్వపడే స్థాయిలో ఉంది అబ్బాయి జాతకం. సంతోషం సార్. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది. ఏది వీలైతే అది రెండిట్లో అది వేయండి. ఎప్పుడు వేసుకోవచ్చు, 24/7, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత అంటే ఒక సహకారం తీసుకుంటే, మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన తోడుంటే ఆ ఫలితం ఒక అద్భుతం. వ్యతిరేక శక్తులు మన మీదకి రావు. విజయాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. ఒక గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. విశాఖపట్నం నుండి శ్రీనివాసరాజు గారు. శ్రీనివాసరాజు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గురువు గారితో మాట్లాడండి. శ్రీనివాసరాజు గారు. గురుగారు నమస్తే అండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. మీదే వల్ల డేట్ ఆఫ్ బర్త్ వచ్చినది 24 జనవరి 1964 సార్. ఏం చేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఒక దాంట్లో చాలా చేసుకుంటూ వచ్చాను సార్ ఇప్పుడు దాకా. దేంట్లో కూడా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? శుక్రవారం అండి సార్. అది నవమి, దశమి గడియలు వచ్చాయి మీరు పుట్టినప్పటికి, శుక్లపక్షము. ఇది మేషరాశి. ఏం చేస్తున్నారు సార్? ఏంటంటారు మీరు? అంటే ఇది కృత్తిక 2వ పాదం వచ్చింది సార్. అంటే మొదటి పాదంలోనే ఉన్నారు. ఇది మేషరాశి చూశాను నేనైతే. ఇది మేషరాశి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం అండి. మొదటి పాదం అండి. ఓకే ఓకే. మీరు 2వ పాదం అయితే అది వృషభ రాశి అవుతుందండి. అవునండి. ఇది మొదటి పాదంలోనే ఉంది. ఇది మేషరాశి. ఓకే. సో అంటే నేను టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అడగలేదు. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు. కంప్యూటర్ కూడా మనం ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే ప్రింట్ తీసుకోవచ్చు. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు. సో ఇక్కడ మనం ఏమీ తీసుకోవట్లా. తిదివార నక్షత్రాల దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, ఒకవేళ ఏదైనా కంప్యూటర్ కానీ వాళ్ళ పంచాంగం కానీ పొరపాటు రాసి ఉంటే అక్కడ ఏది కరెక్టో కూడా చెప్పేంత అవకాశం మనకుంది. సార్ చెప్పండి, ఏదో చెప్తున్నారు సార్ శ్రీనివాసరాజు గారు. సార్ ఒక కాంబినేషన్ చెప్తాను సార్, మీకు వీలైతే వేసుకోండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఇది ఎలా పడితే అలా వేసుకుండా సరైనవి వేసుకోండి. నాకు తెలిసి నేను ఖచ్చితమైన అడ్వైస్ చేశానని నేను అనుకుంటాను. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఏది పడితే అది వేయకండి. ఇది అంటే ఆన్లైన్లో తీసుకోవడమో లేకపోతే యాత్రా స్థలాల్లో కొనడమో ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. సరైనది సరైన పద్ధతిలో వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం మనతో నిత్యం ఉంటుంది, మనం జీవించి ఉన్నంత వరకు. కాబట్టి ఛాన్స్ తీసుకోవద్దు. ఓకే గురుగారు, కాల్ తీసుకునే ముందు అయితే మనం ఒక ప్రశ్న తీసుకుందాం. అంటే ఇంతకుముందు మీరు ఒక కథలో అన్నారు కదా, తల్లిదండ్రుల గొప్పతనం గురించి చెప్పారు. మరి పిల్లలు కూడా పేరెంట్స్ పట్ల ఆ విధంగా ఉంటారంటారా? అలా ఉంటే ఇబ్బందులు ఎందుకమ్మా? అలా ఉంటే ఇన్ని పిల్లలకు అంటే ఎవరిని తప్పుపడ్డం కాదు, అందరూ అలా ఉంటారని చెప్పడం నా ఉద్దేశం కాదు.
సో తల్లిదండ్రులకు ఉన్న తపన తాపత్రయం పిల్లలకి ఉంటే ఇన్ని వృద్ధాశ్రమాలు రావు. అసలు ఎంత దారుణంగా ఉంటాయంటే 2 రోజుల క్రితం నేను చూశాను ఒక సంఘటన, అందరూ చూసుంటారు. ఒక పెద్ద ఆయన జహీరాబాద్ హైదరాబాద్లో రోడ్ల మీద పడుకొని చెట్ల కింద పడుకొని సత్యకాంత్ అని చెప్పి ఆయన మనకి గాంధీ హాస్పిటల్ బీఎస్సీ అగ్రికల్చర్ చదివి గాంధీ హాస్పిటల్లో పనిచేసి ఒక కొడుకు ఒక బిడ్డ కూతురు కూతురు ఇక్కడే పెళ్లి చేశాడు, ఇక్కడే ఉంది అమ్మాయి హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉంది. కొడుకేమో బాగా మంచి పొజిషన్కి రావాలని నానా బాధపడి లండన్ పంపించాడు. కొడుకు లండన్లో ఉంటున్నాడు. ఇక్కడ తన వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అన్నీ వాళ్ళకే ఇచ్చేసి ఏమీ లేకుండా, తినడానికి లేకుండా, కప్పుకోవడానికి దుప్పట్లు లేకుండా, తినడానికి కంచం లేక రోడ్డు మీద ఎవరు ఏది పెడితే అది తినుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ వదిలేశారు పిల్లలు. సో ఈ సత్యకాంతే కాదు, చాలామంది తల్లిదండ్రులను ట్రైన్ ఎక్కించి వదిలేస్తున్నారు. కాశీ ట్రైన్ ఎక్కించి వదిలేసేవాళ్ళు, ఇక్కడ రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు, కనీసం వృద్ధాశ్రమాలకు కూడా తీసుకెళ్లే ఇది కూడా వాళ్ళకు ఉండట్లేదు. అక్కడికి వెళితే డబ్బులు కట్టమంటారని చెప్పేసి రోడ్ల మీద వదిలేస్తున్నారు. వాళ్ళేమో వెళ్ళలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. పిల్లలు కూడా అదే స్థాయిలో తల్లిదండ్రులు చూస్తే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? నేనైతే ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. పిల్లలు మరి ఏమి ఆలోచించి చేస్తున్నారో, నిర్దాక్షిణ్యంగా గుండెల మీద చేతుల మీద వేసిన పెంచిన తల్లిదండ్రులని ప్రాణాతి ప్రాణంగా చూసుకునేటువంటి తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా ఇలా ఎలా చేయగలుగుతున్నారో అర్థం కావట్లేదు. నేనైతే ఒకటే చెప్తాను, ఎవరు గొప్పవాళ్ళు అని అడిగితే ఎక్కువ కాలం తల్లిదండ్రులని దగ్గరగా చూసుకునే అవకాశం ఉన్న పిల్లలు గొప్పవాళ్ళు. సో ఈ పరిస్థితి మారాలి, వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి అని కోరుకుందాం. తప్పకుండా. ఒక గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీలేఖ దేవరకొండ నుండి. శ్రీలేఖ గారు నమస్తే అండి. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ December 5, 1990 గురువు గారు. 5 December 1995. 90. అవును గురువు గారు. ఇది బుధవారం నాడు, వెనస్డే. అవును గురువు గారు. ఇది తదియా కృష్ణపక్షము పున్నమి నుంచి 3వ రోజు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము మొదటి పాదం. రైట్, ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసి చూడండి. ఇది 9 ముఖాలు, నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. సో నాకు తెలిసినంత వరకు ఈ చిన్న వయసులో అమ్మాయి అయినప్పటికీ కూడా జాతకపరంగా ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే చాలా పెద్ద పొజిషన్లో అయినా ఉండాలి, లేకపోతే బిజినెస్లో అయినా ఉండాలి. బిజినెస్లో ఉండడానికి ఈ అమ్మాయికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఫినాన్షియల్ ట్రాక్ ఫ్లెక్సివేట్ అవుతుంది అంటే బిజినెస్లో ఉంది అని. సాధారణంగా జెంట్సే బిజినెస్లో ఉంటారు. మరి ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో, అంటే చిన్న వయసు ఏం కాదు, 40 చేయండి కానీ 36 ఏళ్ళు ఉన్నాయి, చిన్న వయసు కాదు, కానీ బిజినెస్లో అయితే చాలా బలంగా ఉంది. రైట్ అమ్మా, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అవకాశం ఉంటే ఎప్పటికైనా వేసి చూడండి. 9 ముఖాలు ఒకటి, 16 ముఖాలు. 9 ముఖాలు నవశక్తి స్వరూపము, ఇది అమ్మవారి స్వరూపము. ఇంకా మీకు అవకాశం ఉంటే, బిజినెస్లో బాగా ఉంటే, బాగా బిజినెస్ చేస్తున్నారు అని మీరు అనుకుంటే 16 ముఖాలు కూడా మీకు సంబంధించింది. అంటే 9 ముఖాల అమ్మవారి స్వరూపం అయితే షోడాశినీముఖి, 16 శక్తులు కలిగిన అమ్మవారు. సో ఏది వీలైతే అది వేయండి, అది సరైనది అయ్యి ఉండాలి. జాగ్రత్త, ఇవి ఏ రుద్రాక్షలు ఇప్పుడు తీసుకున్నా ఈ ఆన్లైన్ ఎక్కువైపోయాయి, అంతా మోసమే. సో ఒకవేళ మీరు ఎక్కడైనా తీసుకుంటే ఈ ఐజీఎల్ సర్టిఫికెట్ లేకుండా అయితే తీసుకోవద్దు. ఈ ఐజీఎల్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో టెస్ట్ చేసి ఇస్తారు. భారతదేశంలో ఖరీదైన డైమండ్స్ని ఎవరైతే టెస్ట్ చేస్తారో ఆ రిపోర్టే, అది ఎవరు మేనేజ్ చేయలేరు. ఆ ఐజీఎల్ ఉంటేనే తప్ప మంచి. ఇప్పుడు 13 ముఖాల దగ్గర నుంచి ఏమీ అసలు తీసుకోవద్దు, ఎవరిని నమ్మక్కర్లేదు. అందరూ మనవాళ్లే కాదనం, కానీ డబ్బు మంచిది కాదు. కాబట్టి ఏ సలహా పడితే ఆ సలహా తీసుకోవద్దు. ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. అసలు ఇంకొకటి ఏంటంటే, అసలు ఎంత ఇదైపోయిందంటే ఆస్ట్రో టాక్ అని, ఆ టాక్ అని, ఈ టాక్ అని, వాళ్ళు ఎలా పడితే అలా చెప్పేస్తున్నారు రుద్రాక్షలు కూడా. వీళ్ళు పాపం అలాగే నా దగ్గరకు వస్తున్నాయి ఒక్కటి చూడడానికి. అంటే ఎవరిని తప్పడం నా ఉద్దేశం కాదు, ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. నన్ను చూస్తున్నారు మీరు, 33-34 సంవత్సరాల నుంచి నన్ను గమనిస్తున్నారు ఈ రంగంలో. నాకు తెలిసి, అంటే గొప్పగా చెప్పుకోవడం, ఈ పరిస్థితి నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ
నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఒక రాంగ్ సజెషన్ ఇచ్చిన ఇది సంఘటన నాకు తెలియదు. ఎవరిని నెగిటివ్గా మాట్లాడడం కానీ, రాంగ్ సజెషన్ ఇవ్వడం కానీ, రాంగ్ ఇది చెప్పడం కానీ నాకు తెలిసి ఇప్పటివరకు జరగలేదు. సో మంచి సలహా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకునే ముందు అయితే మనం ఒక ప్రశ్న తీసుకుందాము. అంటే ఇంతకుముందు మనం పిల్లల గురించి మాట్లాడుకున్నట్లే, అంటే పిల్లలకి బంధాలు విలువలు పెరగడానికి పేరెంట్స్ ఏం చేయాలంటారు? ఏముంది, ఇప్పుడు మనం నేర్పించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎంతసేపు ఈ రకరకాలు రీల్స్ చూస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఎక్కడ కొంచెం పెద్ద వాళ్ళవి పాత కొంతమంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కానీ అప్పుడప్పుడు వాళ్ళ గురించి కూడా చదువుకోవాలి. ఆయన రాసిన పుస్తకాలు కానీ, ఆయన నడిచిన విధానం కానీ, ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంటే గుర్తొచ్చింది. ఆయన టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఫీల్డ్ మార్షల్ ఆయన అప్పుడు మనకి 1971 ఇండో పాక్ వార్లో చీఫ్గా ఉన్నాడు. ఈయన అబ్దుల్ కలాం గారు చెన్నై వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈయన అక్కడ ఊటీలో ఉన్నాడని తెలిసింది. హాస్పిటల్లో ఊటీలో ఉన్నాడని తెలిసి శ్యామ్ ప్రసాద్ షా, అక్కడికి ఆయన శ్యామ్ బన్గల్ షా ఆయన దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. ప్రోగ్రామ్ మార్చేసుకున్నాడు. లేదు, ప్రోగ్రాంలో లేదు, రాష్ట్రపతి ప్రోగ్రాంలో ఆయన కలడానికి లేదు, ఊటీ వెళ్ళడానికి లేదు. ఊటీ వెళ్ళి తన దగ్గర కూర్చొని ఫీల్డ్ మార్షల్ దగ్గర కూర్చొని పక్కనే కుర్చీ వేసుకొని ఆయన అనారోగ్యంగా ఉంటే బాధపడుతూ, ఏం పర్వాలేదు, తగ్గిపోద్ది, కూల్గా ఉండండి, అన్నీ తగ్గిపోతాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మీకు అన్నీ సౌకర్యంగా ఉందా మిత్రమా, నేనుగా ఏమైనా చేయాలా, రాష్ట్రపతి కదా, నేనేమైనా చేయాలా అని చెప్పేసి ఆయన చేయి మీద చేయి వేసి అడిగాడు. అడిగితే నాకు చాలా అసౌకర్యంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆయన. ఫీల్డ్ మార్షల్ ఏమైంది అని అడిగాడు. ప్రథమ పౌరుడు, నా దేశ ప్రథమ పౌరుడు వస్తే లేచి సెల్యూట్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నా అని నీళ్లు కళ్ళమ్మటి వస్తే ఈయనకి కూడా కళ్ళమ్మటి నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లు ఫీల్డ్ మార్షల్ మీద పడింది. ఆ కంటి నీళ్లు పడితే ఆయన చేత్తో గట్టిగా అదిమి పట్టుకొని ఏపీజే అబ్దుల్ కలాం గారు, సరే నేను అదే పరిస్థితిలో ఉన్నాను, నేను నీకు సెల్యూట్ చేయలేకపోతున్నాను, ఇంకేమైనా నేను చేయగలనా అని అడిగితే ఒక చిన్న కోరిక మిగిలిపోయింది అంటాడు. ఏమిటంటే నేను ఫీల్డ్ మార్షల్గా రిటైర్ అయ్యాను, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ ఒక మామూలుగా వస్తున్నాయి తప్ప ఫీల్డ్ మార్షల్ బెనిఫిట్స్ నాకేమీ రావట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఆయన ఢిల్లీ వెళ్ళంగానే ముందు డిఫెన్స్ సెక్రటరీని పిలిచి ఇమీడియట్గా ఫైల్ తెప్పించి 1,25,00,000 రూపాయలు ఆయనకి వెళ్లాల్సి వస్తే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆ చెక్కు రాయించి అది స్పెషల్ పోస్ట్లో పంపించి ఊటీ పంపించారు. 1,25,00,000 పంపిస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఏం చేశాడంటే ఈ 1,25,00,000 సైనిక వెల్ఫేర్ కోసం ఇచ్చేసాడు అక్కడికక్కడే. ఇప్పుడు ఎవరెవరికి సెల్యూట్ చేయాలి, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అంటే ఇవి వాల్యూస్ అంటే ఇవాళ ఇంట్లోనే వాల్యూస్ పాటించట్లేదు, దేశం పట్ల గౌరవం లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే కుటుంబం పచ్చ ఉండట్లేదు. ఈ మధ్య అసలు భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, ఎక్కడికి వెళ్తోంది సమాజం, వాల్యూస్ ఏమైపోయాయి. సో కొంచెమైనా ఆధ్యాత్మికంగా, కొంచెమైనా సాత్వికంగా వాళ్ళు ఉంటే బాగుంటుంది. రైట్, మనం ఈ సబ్జెక్ట్ ఎక్కువ తీసుకెళ్తే మళ్ళీ మనం ఎమోషనల్ అవ్వడం, ఈ కథ పెరగడం. రైట్, ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. దేవి అనకాపల్లి నుండి. దేవి గారు నమస్తే అండి. నమస్తే. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. దేవి గారు హలో. మాట్లాడండి. హలో అమ్మా దేవి గారు చెప్పండి. గురుగారు అండి, బాబు 10వ నెల 2003 10వ నెల 2003 10వ నెల 14 పుట్టారండి. 14వ తారీఖు అక్టోబర్ 14, అంతేనమ్మా? అంతేనండి. శనివారం నాడు. అమ్మా లైన్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నామండి. శనివారం అని తెలుసమ్మా? శనివారం కాదండి, మంగళవారం. అమ్మా అది శనివారం అమ్మా. శనివారమే అది. ఇది ఆ రోజు సంకటహర చతుర్థి, బహుళ చవితి. ఇది మిథున రాశి. అమ్మ ఈ అబ్బాయికి మళ్ళీ చెప్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్ 14 అక్టోబర్ 2003. కాల్ కట్ అయిపోయింది గురుగారు. రైట్, ఇది కరెక్ట్ అయితే నేను చెప్పిన అన్నీ కరెక్టే.
సో ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. లాస్ట్ టైం కూడా క్యాలెండర్ తీసి చూపించాను, కరెక్ట్ అండి, మళ్ళీ ఆటోమేటిక్ అలా చూపించడం. సో ఇది ఖచ్చితంగా అది శనివారమే. రైట్, వేసుకోవడానికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. ఇది ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అవకాశం ఉంటే ఇది ఒక్కటి వేయండి, ఇది కుదరకపోతే ఏకముఖి కూడా వేయచ్చు. 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఈ వారం ఏ క్యాంప్లో అవైలబుల్గా ఉంటారు మీరు? నేను క్యాంప్ అంటే జనరల్గా ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి నాకు వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఈ మధ్యకాలంలో వారానికి ఒకసారి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. నాకు తెలిసి ఈసారి అంటే 2 వెళుతున్నాం, పక్క ఊర్లు 2 వెళుతున్నాం. అది విజయవాడ, భీమవరమ, లేకపోతే అదే కాకినాడ, రాజమండ్రి ఏదో ఉంది. సో మీరు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా నన్ను అక్కడ కలిసే అవకాశం ఉంటుంది. మా అమ్మాయి మాత్రం సోమవారం నాడు విశాఖపట్నంలో ఉంటుంది, అంటే రేపు. సో నన్ను కలవాలన్నా ఒక్కొక్క పేరు మాత్రం నమోదు చేయించండి. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఏం అవసరం లేదు, నాకు ఎలాంటి కన్సల్టేషన్ ఉండదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. దీనికి రికమెండేషన్లు ఇవి అపాయింట్మెంట్స్ ఏమీ అవసరం లేదు. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సౌత్ ఇండియా మాత్రం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఉండి మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఈ సంస్థకి దగ్గరగా ఏ ఊర్లో అయినా ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం, ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని నుంచి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా మనం డైరెక్ట్గా 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సౌత్ ఇండియా అయితే నేను మాట్లాడతాను. ఓకే గురుగారు, అంటే రుద్రాక్ష ఎందుకు ధరించాలి అంటారు? ఒకవేళ ధరిస్తే జాతకాలు చూసి ధరించాలా, లేదంటే ఎవరైనా సలహాలు సూచనలు తీసుకొని ధరించాలా, లేదంటే ధరిస్తే ఏమైనా ప్రయోజనాలు చేకూరుతాయంటారా? నేనేమంటానంటే ఇప్పుడు యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారని నాకు అన్నాం. సో అదంతా ఏది చూసి అది నిజం అనుకోకండి. ఏది మీ తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు గైడ్ చేస్తారు. ఇది రెగ్యులర్ ఐటమ్ కాదు, కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. మీరు టక్ ఎలా పడితే అలా చేయడానికి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి ఏం చేయాలని, వాళ్ళు చెప్తారు. తర్వాత జాతకం లేకపోయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రుద్రాక్ష ఎందుకు వేసుకోవాలి అంటే, ఓ 10 ఏళ్ల అమ్మాయి ఫ్లైట్లో వెళ్తోంది. ఫ్లైట్లో అందరూ కూర్చున్నారు. కాసేపు అయిన తర్వాత ఫ్లైట్ టర్బులెన్స్కి బాగా ఊగుతోంది. టర్బులెన్స్ ఉంటాయి కదా పైకి, అది వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు కిందకి పైకి బాగా అది ఊగడం ఇట్లా జరుగుతుంటుంది, కదిలిపోవడం. బాగా భయపడతారు చాలామంది, కొత్త వాళ్ళు అయితే బాగా భయపడతారు. బాగా రెగ్యులర్గా ఎక్కేవాళ్ళు కూడా భయపడతారు. అది ఎక్కువ అయిపోయింది ఒకసారి. ఆసారి బాగా ఎక్కువైపోయి పడిపోద్దేమో అన్నంతగా ఉండి పైలట్ కూడా అనౌన్స్ చేస్తాడు, చాలా కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది, మీరు దేవుణ్ణి మీ మనసులో కోరుకోండి అని చెప్పేసి ఇంకా కంగారు వచ్చేస్తుంది. వాళ్ళందరూ కంగారు, అరుపులు కేకలు చేస్తూ ఉంటే ఒక 10 ఏళ్ల పాప, ఆ అమ్మాయి చక్కగా హ్యారీ పాటర్ బుక్ చూసుకుంటుంది, పేజీలు తిప్పుకొని ఏం టెన్షన్ లేకుండా ఉంది. వీళ్ళందరూ చూస్తున్నారు, టెన్షన్ పడుతున్నారు, ప్రాణం పోతుందేమని భయపడుతుంటే ఆఖరికి మొత్తానికి ఏదో రకంగా జాగ్రత్తగా పైలట్ తీసుకొచ్చి ల్యాండ్ చేస్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ పిల్లని అడుగుతారు ఒక అతను, ఏమ్మా మేము ఇంతమంది టెన్షన్ పడ్డాం, ప్రాణం పోతుందేమో అనుకున్నాం, నువ్వు హ్యాపీగా హ్యారీ పాటర్ చూసుకుంటున్నావు, నీకు భయమే లేదా అని. అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఎందుకు భయపడతాను, ఈ విమానాన్ని నడిపేది మా నాన్న పైలట్ అయినప్పుడు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తారు మా నాన్న, నాకు తెలుసు, నన్ను ఎలా దింపాలో ఎక్కడ దింపాలో ఆయనకి తెలుసు. సో కట్ చేస్తే భగవంతుడు రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మీ గుండెల మీద ఉంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఏం చేయాలి ఆయన చూసుకుంటాడు. మీరు భయపడక్కర్లా, ఆయన మీద నమ్మకం ఉంచండి, భారం ఆయన మీద వేయండి, అన్నీ మంచిగా జరుగుతాయి. రుద్రాక్ష ఎందుకు ధరించాలంటే దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఏ టర్బులెన్స్కి మనం భయపడక్కర్లేదు. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీలేఖ నిర్మల్ నుండి. శ్రీలేఖ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 22nd August 1993. ఇది మా పాపదండి. ఒక 10 years బ్యాక్ అమ్మ ఆదివారం అని తెలుసమ్మా? అవునండి. అమ్మాయిదా ఇది? అవునండి. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది కన్యారాశి, హస్త నక్షత్రము. అవునండి.
అమ్మ ఈ అమ్మాయికి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఈ రెండు అమ్మాయికి సంబంధించినవి. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి. అమ్మ ఏ నియమాలు లేవు, 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. అది వచ్చిన తర్వాత మార్పు ఏంటో మీరు చూస్తారు. మనకి ఎన్ని సంపదలైనా ఉండవచ్చు, ఇది వస్తే ఈ సంపద ఎలా ఉపయోగపడుతుందో చాలామంది ఏమంటారంటే కష్టపడితే తప్ప ఏదీ రాదు కదా. మనం చేసిన కష్టానికి పెద్దల ఆశీర్వచనము, దైవానుగ్రహం తోడైనప్పుడు మాత్రమే కష్టానికి విలువ ఉంటుంది. లేకపోతే బూడిదలు పోసిన పన్నీరు కూడా అయిపోయే అవకాశం ఉంది. కష్టపడితే ఎదుగుతారనుకుంటే పొరపాటు, కష్టపడితే కూలీలు అవుతారు. సో మీరు మీ కష్టానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే మీరున్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదంటారు. ఈ పుట్టలో ఏ పాముందో ఖచ్చితంగా ఈశ్వరుడే రుద్రాక్షలో ఉన్నాడని మీరు నమ్మితే ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పాజిటివిటీ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఓకే, అంటే ఏం లేదు, హ్యూమన్ బ్రెయిన్ 7 సెకండ్లో నిర్ణయానికి వచ్చేస్తుంది. అందుకనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అలాగే హ్యూమన్ బ్రెయిన్ 2 రకాలుగా ఆలోచిస్తుంది. ఒకటి లాజికల్ థింకింగ్, ఇంకోటి ఎమోషనల్ థింకింగ్. ఎమోషనల్గా థింక్ చేస్తే సక్సెస్ రేట్ పడిపోతూ ఉంటుంది. లాజికల్గా థింక్ చేస్తే విజయాలు ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్గా నిర్ణయం తీసుకునేటప్పుడు అవి ఎమోషనల్గా కాకుండా లాజికల్గా నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ పాజిటివిటీ, రుద్రాక్షలో వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ వైపు వెళ్లకుండా, ఎమోషన్కి ఎక్కువ ఇదవ్వకుండా, ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేస్తూ సరైన మార్గంలో మనం తీసుకెళ్తుంది. అందుకనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు ఎప్పుడు ఉన్నతంగా ఉంటారు. ఓకే ఓకే గురుగారు, ఈరోజు చాలా చక్కగా చెప్పారు. ఇటు తల్లిదండ్రుల గొప్పతనం గురించి కానీ, బంధాలు విలువల గురించి కానీ, రుద్రాక్షల ప్రత్యేకత గురించి కానీ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.